డిన్నర్ లోకి ఏం కర్రీ ప్రిపేర్ చేయను అని మా ఆయనని అడిగితే ఎగ్ తో ఏదైనా స్పెషల్ గా చెయ్యి అన్నారు. అప్పుడే ఈ గ్రీన్ అండా కర్రీ గుర్తొచ్చిందండి. చాలా సింపుల్ అండ్ టేస్టీగా ఉంటుంది. ప్రాసెస్ లోకి వెళ్ళిపోదామా? ముందుగా మనకు కావాల్సిన ఎగ్స్ ని బాయిల్ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని బాండి పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసి అందులో ఆయిల్ కాస్త హీట్ అయ్యాక కట్ చేసుకున్న 2 ఉల్లిపాయలను వేసుకోవాలండి. ఉల్లిపాయలు కాస్త మగ్గాక మనకి కూరకు కావాల్సినంత కారం తగ్గట్టు పచ్చిమిర్చి కూడా వేసుకొని కాస్త ఫ్రై చేసి అందులోకి కాజు కూడా వేసుకొని కాస్త మగ్గాక తగినంత ఉప్పు తగినంత పసుపు వేసి మరి కొంచెం సేపు ఫ్రై చేయాలండి. గోల్డెన్ బ్రౌన్ రావాల్సిన అవసరం లేదండి. కాస్త ఫ్రై అయ్యాక తీసి పక్కన పెట్టుకొని మిక్సింగ్ బౌల్లోకి పెరుగు, కొత్తిమీర, మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఆనియన్ ఫ్రైని కూడా అందులోకి యాడ్ చేసుకోవాలండి. ఇందులో నేను వెల్లుల్లిపాయ అండ్ టొమాటో కూడా యాడ్ చేసి మిక్సీ పట్టుకున్నానండి. ఇప్పుడు బాయిల్డ్ ఎగ్స్ ఘాట్లు పెట్టుకొని ఇలా పెట్టుకొని బాండీలో 1/2 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసి ఈ బాయిల్డ్ ఎగ్స్ ని అందులో వేసి కాస్త ఫ్రై చేయాలండి. అందులోకి ఉప్పు కాసింత కారం కూడా వేసి బాగా ఫ్రై అయ్యాక బౌల్లోకి తీసుకొని పెట్టుకోవాలండి. ఇప్పుడు అదే బాండీలో 1/2 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ యాడ్ చేసి మనకు కావాల్సిన మసాలా స్పైసెస్ యాడ్ చేసుకోవచ్చండి. నేను సాజీరా, దాల్చిన చెక్క మరియు లవంగాలు, కొద్దిగా జీలకర్ర కూడా వేసి కాస్త ఫ్రై అయ్యాక మనం మిక్స్ చేసి పెట్టుకున్న ఆనియన్ పేస్ట్ ని ఆయిల్లోకి యాడ్ చేసుకొని కాస్త ఫ్రై చేసుకోవాలండి. అందులోకి తగినన్ని వాటర్ కూడా యాడ్ చేసుకొని కాస్త ఫ్రై అయ్యాక 1/2 టీ స్పూన్ ధనియాల పౌడర్, 1/2 టీ స్పూన్ గరం మసాలా కూడా వేసుకొని మొత్తం బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టి ఆయిల్ పైకి తేలేంత వరకు బాగా ఉడికించుకోవాలండి. గ్రేవీ మరీ థిక్గా కానీ మరీ పలుచగా కానీ ఉండాల్సిన అవసరం లేదండి. మీడియంగా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు బాయిల్డ్ ఎగ్స్ వేసుకొని అవి కూడా బాగా మిక్స్ చేసుకొని నూనె పైకి తేలేంత వరకు ఉడికించుకున్నాక కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని ప్లేట్లోకి తీసుకుంటే చాలా బాగుంటుంది. మీరు తప్పకుండా ట్రై చేసి ఎలా కుదిరిందో నాకు కమెంట్లో మెన్షన్ చేయండి. అంతవరకు డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.